హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే అదిరిపోయే శుభార్త చెప్పడం అయితే జరిగింది. ఈరోజు శనివారం రోజున వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఏదైతే రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఏదైతే రైతుల కోసం మేమైతే కేటాయించామో ఆ డబ్బులు అనేది రైతులకైతే జమ చేస్తాం అని చెప్పడం అయితే జరిగింది. ఈ రోజున కొంతమందికి డబ్బులు కూడా జమ అవుతాయి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కాబట్టి, సో ఎవరికైతే ఈరోజు డబ్బులు జమ అవుతాయి మిగతా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం అనేది మీరైతే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా మీరు కూడా మీరు తెలుసుకోవచ్చు ఈజీగా మీరు ఎలా మీకు డబ్బులు ఎప్పటి నుంచి వస్తాయని. సో ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతన్నల కోసం మనమైతే వీడియో రూపంలో మీ ముందుకైతే వస్తాం. ఓకేనా, ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మనకి 2024లో ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే రైతుల కోసం రైతు రుణమాఫీ అలాగే రైతు భరోసా తీసుకొచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మీకు తెలిసిందే. గతంలో కూడా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే అందించింది మనకి ఈ ప్రభుత్వం. సో గత ప్రభుత్వానికి మనకైతే చాలా డిఫరెంట్ అయితే ఉంది, అలాగే ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది. మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, మేము అలా కాకుండా రైతులకేసి మేము ఎకరానికి 15,000 అయితే రూపాయలు అయితే ఇస్తాం, దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి సో ఈసారి రైతన్నల కోసం రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముందుగా ఏ రైతులకైతే రైతు భరోసా డబ్బులైతే జమ చేస్తుందో మాట్లాడుకుందాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా 52 లక్షల మంది రైతన్నలు అయితే ఉన్న విషయం మీకు తెలిసిందే. దీంట్లో భాగంగా మనకైతే కౌలు రైతులు అలాగే సన్నకారు రైతులు అలాగే పెద్ద రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే దీంట్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో వీళ్ళందరికీ వచ్చేసి మనకి ఈసారి రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వదు. 85% ఏదైతే రైతన్నలు ఉన్నారో వీళ్ళకే రైతు భరోసా అందియడం జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా అప్డేట్ అయితే ఇచ్చారు. సో ముందుగా చూసుకుంటే 1,47,00,000 ఎకరాలు అయితే ఉన్నాయి కదా, దీంట్లో భాగంగా 85% ఏదైతే వస్తుందో దానికి మాత్రమే రైతు భరోసా అందించడం జరుగుతుంది. ముందుగా చూసుకుంటే మనకి 10 ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ అయితే ఇచ్చింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి విడతగా మనకైతే 5 ఎకరాల వరకు, దాని తర్వాత 5 నుంచి 10 ఎకరాల వరకు రైతన్నలకి రైతు భరోసా డబ్బులు అందిస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా వచ్చేసి మనకైతే గతంలో ఏదైతే 2,500 రూపాయలు అయితే బాకీ అయితే ఉందో ఆ పెండింగ్ పేమెంట్ కూడా రైతన్నల కోసం రైతులు భరోసా కింద పథకం కింద ఆ డబ్బులు కూడా జమ చేస్తాం. మొత్తంగా రైతన్నలకి ఎకరానికి ఈసారి 10,000 రూపాయలు అయితే రాబోతుందని చెప్పడం అయితే జరిగింది. సో ఈసారి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతన్నలకి మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది. కాబట్టి ఈ మంత్లో ఏదైతే మనకి మంగళవారం రోజున వచ్చేసి ఏదైతే రైతన్నల కోసం క్యాబినెట్ మీటింగ్ అవుతుందో దాంట్లో మాట్లాడుకున్న తర్వాత డైరెక్ట్గా రైతన్నల కోసం రైతు భరోసా డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేయడం ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చేసింది. ఎందుకంటే గతంలోనే వాళ్ళు ఆల్రెడీ సర్వే అయితే చేసుకున్నారు కాబట్టి వాళ్ళ ప్రణాళిక కూడా సిద్ధమైతే చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చేసి మాట్లాడుకున్న తర్వాత బడ్జెట్ ఓకే అయింది కాబట్టి మనకైతే అమౌంట్ మన ప్రభుత్వం దగ్గర ఉంది కాబట్టి రైతన్నలకి డైరెక్ట్గా డబ్బులు అయితే జమ చేసేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మనకి ఏదైతే ఈ సెప్టెంబర్ మంత్ ఉందో ఈ మంత్లో అన్నీ అయితే క్లియర్ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో దాదాపుగా చూసుకుంటే అందరికైతే మంచి విషయాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మంత్ ఏదైతే ఉందో మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో అవి అయితే వచ్చేస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.